వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. పార్టీ కార్యకర్తల బాగోగులు చూసే గొప్ప నాయకులు లోకేష్ అని పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకుంటున్న గొప్ప నాయకుడిగా ఎదుగుతున్న లోకేష్ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, కె రాంబాబు, డాక్టర్ శేషగిరి, ఎన్టీఆర్ జగన్ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారు 42వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. నారా లోకేష్ బాబు వారి తాతగారి స్ఫూర్తితోటి వారి నాన్నగారి అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలకి, కార్మికులకి, కర్షకులకి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా తయారవుతున్నందుకు చాలా సంతోషం. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా లోకేష్ బాబు గారి ఆయన పాదయాత్రలో ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి, ఆయన ఆ ప్రవర్తన ఆ పాదయాత్రలో నడుస్తున్నంతసేపు ఆయన ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని స్టూడెంట్స్కి కానివ్వండి, కార్మికులకు, కర్షకులకి అందరికీ ఎవరికి ఎటువంటి కావాలో అటువంటి అన్ని కూడా వాగ్దానాలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. లోకేష్ బాబు అంటే ఆయన యువగళం మహాసారథి, బలవంతుడు, శక్తివంతుడు అయిన మరి లోకేష్ బాబు గారిని ఇంకా పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరిచి మరి రేపు రానున్న ఎలక్షన్లో మనం అందరం ఉమ్మడిగా పనిచేస్తూ లోకేష్ బాబు గారి అడుగుజాడల్లో నడుస్తూ, అలాగే ఆయన పెట్టిన క్రియాశీల సభ్యత్వాలు కానీ లేకపోతే ఇతర మరి మినిస్టర్గా చేసేటప్పుడు రోడ్డు రవాణాలు, రోడ్లు బాగు చేసిన విధానాన్ని కానీ అందరం గమనించుకొని రేపు లోకేష్ బాబు గారిని మంగళగిరి నియోజకవర్గంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అడపా సంపత్రాయుడు ఆధ్వర్యంలో నేతాజీ జయంతి ఉత్సవం స్థానిక గాంధీ చౌక్లోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ నాడు నేడు రేపటి తరాలకి స్ఫూర్తి ప్రదాత నేతాజీ అని, వారి అడుగుజాడల్లో యువత పయనించాలని అన్నారు. రాష్ట్ర నాయకులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రక్తం ఇస్తే స్వేచ్ఛ వస్తుంది అని ప్రజలను చైతన్యవంతులు చేసిన మహానాయకుడు నేతాజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు వేణు, పెద్దింటి గానకళావతి, కుశల్ రాజ్ జైన్, దారా సాయిగుప్తా, టి వెంకటేశ్వరరావు, సికా రవీంద్రబాబు, కోవూరి శ్రీనివాసరావు, కందుల వేణువర్ధన్, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు లక్ష్మణ్ నాయక్, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు రామిశెట్టి గోపి, ఎస్ అర్జునరావు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వారికి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి 1930లోనే స్వాతంత్రాన్ని ప్రకటించిన భారతదేశ తొలి సైన్యాధిపతి ప్రజలందరి హృదయాల్లోనూ, యువత హృదయాలు ముఖ్యంగా నాడు కానీ నేడు కానీ రేపటి తరం కానీ గుర్తుంచుకునే మహోన్నతమైన వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి. ఒరిస్సా రాష్ట్రంలో కటక్లో పుట్టి బెంగాల్లో పెరిగి బెంగాల్ టైగర్ అనిపించుకుని భారతదేశం యావత్తూ కూడా ఆయన విగ్రహం లేని ఊరు లేకుండా ఉండే విధంగా ప్రజల మనసుల్లోని తన స్థానాన్ని ఏర్పరచుకున్న ఏతర రాజకీయ నాయకుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఈ దేశం కోల్పోవటం చాలా దురదృష్టం. ఈ దేశాన్ని ఒక పక్క అహింసావాదంతో స్వతంత్రం తీసుకురావాలని మహాత్మా గాంధీ గారు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో, దానికి అహింసే కాదు అవసరమైతే రక్తానికి రక్తం ఇవ్వాలి అనేటటువంటి విధానంతో ఆయన ముందుకెళ్లారు. వారు చేసినటువంటి యువతకి ఆదర్శవంతమైనది పోరాటం అనేది వారు నేర్పారు ఈ దేశానికి. వారు పులి లాంటి వాళ్ళు. ఈ దేశంలో అందరినీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలని భిన్నంగా కాకుండా మన సంస్కృతి సంప్రదాయాల్లోనే అందరినీ పురిగొల్పి యువతని ఉత్తేజపరిచి అహింసా విధానం కంటే కూడా పోరాట పడితో మనం స్వతంత్రం తొందరగా తీసుకురావచ్చు అనేటటువంటి ఆలోచనతో వారు ముందుకు వచ్చి యువతకు ఆదర్శవంతంగా
ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను గ్రామ స్థాయిలోనే అందించాలన్న ఆశయంతో సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఈ విధానం ద్వారా పారదర్శక పాలనను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. రూరల్ మండలం కంచర్లపాలెంలోని నూతనంగా 43.70 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం 20.8 లక్షలతో నిర్మాణం చేసిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను సోమవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంపుదల చేసిన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. సభకు గ్రామ సర్పంచ్ కోపెల్ల మనమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో గరిష్టంగా అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సిలు, జిల్లా, ఏరియా ఆసుపత్రులను బలోపేతం చేసినట్లు వెల్లడించారు. అదనంగా పట్టణాల్లో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అన్ని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులు సిబ్బందిని ప్రభుత్వం భర్తీ చేసిందని, ఆరోగ్యశ్రీ కింద పేదలకు అందజేసే వైద్య సహాయ పరిమితిని ప్రభుత్వం 25 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గ్రామాల్లో నివసించే ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు వెల్నెస్ సెంటర్ని, గ్రామాల్లో నివసించే రైతుల కోసం ఆర్బీకే సెంటర్, ఈ 3 సెంటర్స్ని ప్రతి గ్రామంలో పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టుకుంటా వస్తూ ఉంటాం. దాంతో భాగంగానే ఈరోజు కంచెలపాలెం గ్రామంలో నూతన సచివాలయాన్ని సుమారు 40 లక్షలతో ఈ సచివాలయాన్ని, అలాగే సుమారు 21 లక్షలతో వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసి ఆ రెండింటిని ఈరోజు పూర్తి చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం, ఆ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడినాక సంక్షేమానికి పెద్ద ప్రయారిటీ ఇచ్చారు. ఏంటి ప్రయారిటీ అంటే ఎక్కడైతే పేద వర్గాలు కానీ, ఎక్కడైతే మధ్యతరగతి వర్గాలు కానీ ఉన్నాయో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమం ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని డీబీటీ పద్ధతిలో అందజేస్తాం. ఉదాహరణకు ఇదే గ్రామాన్ని మనం తీసుకుంటే సుమారు ఇదే గ్రామంలో ఈరోజు పెన్షన్స్ సుమారు 501 మంది దాకా పెన్షన్స్ వస్తూ ఉంటాయి. 501 మందికి ఈ గ్రామంలో పెన్షన్ వస్తాయి. 15,15,000 రూపాయలు ఒక్క పెన్షన్కే 1వ తారీఖు పొద్దున్నే ఈ గ్రామంలో ఈరోజు పెన్షన్ సుమారు మొన్న 1వ తారీఖు నుంచి మీ అందరికి వస్తున్నది 3,000 రూపాయలు. అంటే 501 మందికి పెన్షన్ ఈ ఒక్క కంచెలపాలెం గ్రామంలో ఎవరైతే 60 సంవత్సరాలు దాటి కానీ, ఎవరైతే వికలాంగులు కానీ, ఎవరైతే ముఖంతోలు కానీ ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాం. ఇదే గ్రామంలో నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా సుమారు ఈ 4 సంవత్సరాల్లో 28 కోట్ల రూపాయల సంక్షేమాన్ని డైరెక్ట్గా 24,36,47,000 రూపాయలు డైరెక్ట్గా ప్రతి అకౌంట్లో ఇదే గ్రామంలో వేసి ఆల్రెడీ జరిగింది. మరి ఈ గ్రామస్తులందరూ కోరిక మేరకు ఎమ్మెల్యే గారిని అడిగితే ఈరోజు చాలా మంచి రోజు. ఈ గ్రామంలో 45 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయం, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ 20 లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసి మరి అభివృద్ధి పదవి నిలిచారు. మీ అందరూ తెలిసిన విషయమే. గతంలో కూడా మరి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో రైతు బాంధవుడు, రైతు కుటుంబం నుంచి వచ్చి మరి రాష్ట్ర మంత్రి దాకా ఎదిగి ఈ అభివృద్ధి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎంతో సుందరవదనంగా చేసిన కనుక మనందరికీ తెలుసు. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ ఈ కంచెలపాలెం, సోమసుందరపాలెం, తేలప్రోలు ఈ గ్రామాల మధ్య తెనాలి పట్టణానికి అతి సమీపంలోనే
మరి దాదాపు 70 ఎకరాల పొలాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ రోజుల్లోనే ఇక్కడ అన్ని ఇండస్ట్రియల్ ఏరియాని తీసుకొచ్చి మరి ప్రాంత వాసులందరికీ కూడా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకే విలేజ్ క్లినిక్ల ఏర్పాటు ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన తెనాలి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు. తెనాలి ఓటర్ల జాబితాను విడుదల చేసిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.